మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఒకసారి రియాజ్ గారి దగ్గర, డాక్టర్ రియాజ్ గారు, సరే మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్గా తెలుసు, చర్చిల్లో ఒకేసారి 8 ప్లేస్లో కనిపించేవాడు. అంటే అట్లాంటి వాళ్ళని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు నెతన్యాహు కూడా ఆయన వాళ్ళు తయారు చేసుకున్నాడా? ఇక్కడ చర్చ ఏంటంటే వాసుదేవ్ గారు, సహజంగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధానికి రకరకాల వ్యూహాలు ఉంటా ఉంటాయి, ఎత్తుగడలు ఉంటా ఉంటాయి. సహజంగా ఏ దేశమైనా కూడా యుద్ధంలో గెలవాలనుకుంటూ యుద్ధంలో పాల్గొన్నప్పుడు సరే ప్రతి దేశానికి జాతీయ ప్రయోజనాలు ఉంటా ఉంటాయి. ఆ క్రమంలో ఈరోజు ఏంటంటే సహజంగానే రకరకాల పుకార్లు వస్తూ ఉంటాయి. ఇంకో అంశం కూడా డామినేట్ చేస్తూ ఉంది. అదేంటంటే మనకి ఖమేనీ మరణించలేదు, రష్యాలో సురక్షితంగా ఉండే అనే టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. అంత్యక్రియలకు సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా ఎక్కడ మనకు కనిపించే సందర్భంలో కనిపించట్లేదు. సరే అవన్నీ చర్చ కాదు. ఇప్పుడు చర్చ ఏంటంటే సాధ్యమైనంత మేరకు ఈ యుద్ధం ఏదైతుందో దీనికి సంబంధించిన ఫలితాలను మిగతా దేశాల మీద విషపరంగా ఉండకుండా చూసే ప్రయత్నాన్ని ప్రపంచ సమాజం చేసుకోగలగాలి. ఇప్పుడు యుద్ధం జరిగితే ఒకవైపు ఎక్కువ నష్టం ఉండొచ్చు, ఇంకోవైపు తక్కువ నష్టం ఉండొచ్చు. కానీ ప్రపంచం మొత్తం ఈరోజు నష్టాలు సవి చూస్తే గ్లోబలైజేషన్ ఫినామినా మనం ఉన్నాం. ఇజ్రాయిల్ ఏదైతుందో అది స్వప్నంలో మాత్రమే ఊహించుకుంటూ ఉంటుంది ఇరాన్ అనే దేశం లేకుండా చేస్తాను విషయం. ఎందుకోసంటే ఇరాన్కి సంబంధించిన స్ట్రాటజికల్ లొకేషన్స్ కానీ, ఇరాన్కి సంబంధించిన సైనిక బలం కానీ, అమెరికా లాంటి సామ్రాజ్య దేశాలతో ఇరాన్ పోరాడుతున్న విధానం కానీ, ఈరోజు భారతదేశంలో నేను చూస్తున్నాను కదా, భారతీయులు ఎక్కువగా శాంతికాముక దేశాలు, శాంతికాముకులు. అట్లాగే మనం పర్షియాతోటి చాలా కాలం నుంచి ఏవైతే హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయో వాటి పట్ల మనం చూసినప్పుడు మనకేం కనపడతా ఉందంటే యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఇజ్రాయెల్, అమెరికాని. కానీ ముగింపు కూడా వాళ్ళే తీసుకునే ప్రయత్నం చేయగలిగారు. జరగట్లేదు కదా, మనం చూస్తున్నాం కదా, జరగట్లేదు. ఇప్పుడు యుద్ధాన్ని నిజంగా నువ్వు ఎవరైతే స్టార్ట్ చేసినావో యుద్ధం యొక్క ఫలితాలు ప్రపంచం మీద చూపెడతా ఉన్నప్పుడు యుద్ధాలు స్టార్ట్ చేసేవాడు ముగించడం అనేది ఒక అంతర్జాతీయ విలువలకు సంబంధించిన అంశం. కానీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నిస్సగ్గుగా విలువలను వదిలేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ తన ఉనికి కోసం పోరాడే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు భారతదేశం కూడా తన వైఖరిలో కూడా మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు బేసికల్గా మనకి ఈరోజు చర్చతో కూడా బాబెల్ మండేబ్ మీద చర్చ అవుతా ఉంది. ఎందుకోసం అంటే అది కూడా చాలా కీలకమైనది. హార్మోజ్కి సంబంధించిన జలసంధిని దిగ్బంధం చేస్తేనే ఈరోజు ప్రపంచం మీద ఆర్థిక అంశాల మీద ఎంత ఇబ్బందులు, ఎంత ప్రభావం ఉంటుందో కనబడతా ఉన్నది. రేపు రెడ్ సీ తోటి లింక్గా ఉండి అట్లాగే సుయాస్ కెనాల్తో లింక్గా ఉన్న తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రధానంగా సౌదీ అరేబియాకు సంబంధించిన ఇంపోర్ట్స్ ఏవైతున్నాయో, ఎక్స్పోర్ట్స్ ఏవైతున్నాయో అవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే హోతీకి సంబంధించిన తిరుగుబాటుదారులు దాని మీద ఫోకస్ చేసినట్టు కనబడతా ఉన్నది. అంటే మనకి క్రమక్రమంగా ఏమవుతా ఉందంటే యుద్ధం జట్లు అవుతున్నారు సార్. ఈ జట్లతో ఏ రూపంలో కనబడతా ఉందంటే ఆర్థిక సంక్షోభ రూపంలో కనబడతా ఉంది. భారతదేశం లాంటి ఇప్పుడు కరోనా తర్వాత మెల్లమెల్లగా పెద్ద జనాభా కలిగి ఉండి, పెద్ద మార్కెట్ కలిగి ఉండి, మనం మెల్లమెల్లగా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వస్తుంది టైంలో ఈ యుద్ధం ఏదైతుందో నిజంగా మన దేశం కానీ. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సార్, ఫ్రాన్స్ హ్యాస్ అఫీషియల్లీ రిజెక్టెడ్ ది ప్రెసిడెంట్స్ రిక్వెస్ట్ టు సెండ్ వార్షిప్. చెప్పేసిందట, రిజెక్ట్ చేసిందట, మేము వార్షిప్ పంపించాము స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి, నీకు నమస్కారం. అది వాసుదేవ్ గారు, కొన్ని పరిణామాలు మనకు మళ్ళీ అంతర్జాతీయ శాంతి వైపు మనకు ఆశాజనకంగా కొన్ని రేఖలు కనపడతా ఉన్నాయి. ఉదాహరణకు స్పెయిన్కి సంబంధించిన ప్రకటన. స్పెయిన్ ఎంత చాలా స్పష్టంగా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాకు సంబంధించిన ఇష్యూస్లో నిక్కచ్చిగా నిలబడ్డది. అట్లాగే ఈరోజు ఫ్రాన్స్ కూడా దాదాపుగా అదే ఉంది. ఇటలీకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా మనకు వచ్చింది. అంటే ఇప్పుడు అమెరికా బలహీనత చాలా క్లియర్గా కనబడ్డది కదా వాసుదేవ్ గారు. ఆయన ఏమన్నంటే హార్మోజ్ జలసంధి నుంచి నౌకలను విడిపించేందుకు ప్రపంచ దేశాల ద్వారా వచ్చి సపోర్ట్ చేయమని చెప్పి చైనాను కూడా ఆయన ఇంక్లూడ్ చేశాడు. ఆయన 5-6 దేశాల ప్రకటన చేసినప్పుడు చైనాను కూడా ఇంక్లూడ్ చేశాడు. అది క్లియర్గా కనబడుతూ ఉన్నది. ట్రంప్ అనే అతను తను అనుకున్న రీతిలో విజయాన్ని సాధించేందుకు పరిస్థితి సిద్ధంగా లేవు. ట్రంప్ మిగతా దేశాల యొక్క సహాయాన్ని ఆర్థించాడంటే ఇప్పటిదాకా ప్రగల్భాలు మనకి నేను ఇజ్రాయెల్, అమెరికా మాత్రమే మొత్తం ఈ ప్రాంతాన్నంతా మేము కైవసం చేసుకుంటామని ఆయన బేసికల్గా ఏదైతే అతిశయోక్తులు మాట్లాడాడు ఆ అబద్ధాల విషయం తెలిసిపోయింది. మరి క్లియర్గా మనకు అర్థమైన విషయం ఏంటంటే ట్రంప్ ఏదైతే ప్రపంచాన్ని మిగతా దేశాల్లో తన వైపు తెచ్చుకోవాలనుకుంటా ఉండో అతని ఆశలు అడియాశలుగానే మిగిలిపోతాయన్న విషయం కానీ ఇటలీ, అలాగే స్పెయిన్, ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళ ప్రెసిడెంట్స్ కానీ ఉన్నతాధికారుల యొక్క స్టేట్మెంట్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఏదైనా కూడా ప్రపంచ దేశాల యొక్క జోక్యం వెంటనే జరగాలి. ఈ ఏదైతే అశాంతి ఏదైతే ఉందో ఈ క్రైసిస్కి దారితీసిన సంఘటనలు అవుతున్నాయో వాటికి